ఆయనకి స్నానం అంటే పట్టుకెళ్ళి కాసిన ఆవు పాలు ఇవ్వండి, పట్టుకెళ్ళి కాస్త పెరుగు ఇవ్వండి. నేను చూస్తుంటాను దేవాలయాలకి గేదె పాల ప్యాకెట్లు పట్టుకొచ్చేస్తారు. అర్చకులు కూడా అంతే శ్రద్ధగా ఉన్నారు, కత్తెర పట్టుకుని కత్తిరించి శివలింగం మీద పోసేస్తుంటారు. అది కాదు ఇవ్వవలసిన విధానం. నీ దగ్గర ఉంటే పట్టుకెళ్ళి ఆవు పాలు, నీ దగ్గర ఆవు పాలు లేనప్పుడు గేదె పాలు ఇవ్వమని చెప్పలేదు ఎవరు. కనీసం కాస్త పంచదార పట్టుకెళ్ళి, పంచామృతాలు లేవా కాస్త పంచదారి, నీకు ఓపిక ఉంది కాస్త తేనె పట్టుకెళ్ళి, నీకు ఓపిక ఉంది కాస్త పెరుగు పట్టుకెళ్ళి, నీకు ఓపిక ఉంది శుద్ధమైన ఆవు నెయ్యి అని తెలిస్తే పట్టుకెళ్ళి ఆవు నెయ్యి, నీకు అటువంటివి లభించలేదు కాస్త పంచదార పట్టుకెళ్ళి. అంతేకాని పాలు అన్న మాట వాడకు, ఆవు పాలు మాత్రమే. నేను మీతో మనవి చేశా గోవు యొక్క వైభవం ఏమిటో. ఒక్క ఆవు పాలు మాత్రమే పరమశివుని యొక్క అభిషేకమునందు కాని దేవతాభిషేకమునందు వాడబడేటటువంటి పంచామృతములలోని మొట్టమొదటి పదం.